తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 9 నెలల నిరీక్షణకు తెరపడనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమి మీద కాలుపెట్టే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లోనే వారు భూమి మీదకు చేరుకోనున్నారు. వీరిని తీసుకురావడానికి అంతరిక్షంలో నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్ విజయవంతమైంది. శనివారం తెల్లవారుజామున ఉదయం 4:30 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ISS కు ఆదివారం ఉదయం చేరుకుంది. సునీతా విలియమ్స్ బృందాన్ని 4 వ్యోమగాముల బృందం కలుసుకుంది. అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యోమగాములకు సునీతా విలియమ్స్ బృందం స్వాగతం పలికింది. క్రూ మిషన్ సక్సెస్ కావడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలింది సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి విల్మోర్లు ల్యాండ్ కావడమే. మరికొన్ని గంటల్లో వారు తిరుగు పయనం మొదలవనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ US టైం ప్రకారం మంగళవారం రాత్రి 10:45 మొదలవుతుంది. మంగళవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్లాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమై సాయంత్రం 5:11 భూ కక్షలను దాటుకుని కిందకొస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. భారత సంతతికి చెందిన అమెరికన్ సునీతా విలియమ్స్ ను 10 రోజుల మిషన్ లో భాగంగా బుచ్ విల్మోర్ తో కలిసి రోదసీలో యాత్ర చేపట్టారు. జూన్ 5వ తేదీన భూకక్షకు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. వాళ్లు జూన్ 14వ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సిందిగా కానీ వాళ్లు తిరిగి రాలేకపోయారు. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. హీలియం లీకేజీతో ఇబ్బందులు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీంతో సునీతా బృందం భూమికొచ్చేందుకు కుదరడం లేదు. నాసా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ తాజాగా క్రూ 10 మిషన్ ద్వారా వారు నేలకొచ్చేందుకు మార్గం సుగమమైంది.